అమ్మగారికి, అదే రకంగా మా సిబ్బందికి, ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ గొల్లపూడిలో ఒక సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ అనేది నడుపుతున్నాం. ఈ సంవత్సరం సివిల్ సర్వీస్ పరీక్షలు ఏదైతే ఉంటాయో 2025కి సంబంధించి 26కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి మనం ఎవరైతే బీసీ పిల్లలు పరీక్ష రాస్తారో వారికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష ఈ నెల 7వ తారీఖున మనం పెట్టడం జరిగింది. ఈ స్క్రీనింగ్ పరీక్షకి 723 మంది పరీక్ష రాయడం జరిగింది. వారిలో మనం 100 మందిని సెలెక్ట్ చేసి వారికి లా ఎక్సలెన్స్ అని చెప్పేసి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారు ఉంది, దాంతోనే మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ 100 మందిలో ఉన్నటువంటి దాంట్లో 66 మంది బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు 20 మంది విద్యార్థులు, ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు 14 మంది, వెరసి 100 మంది ఈ దీనికి శిక్షణకు గాను సెలెక్ట్ అయ్యారు. దీనిలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 33% విద్యార్థినులకు ఉంటుంది. ఆ రకంగా 22 మంది బీసీకి చెందినటువంటి విద్యార్థులు, ఎస్సీకి చెందినటువంటి విద్యార్థులు 6, ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు 5, మొత్తం 33 మంది. మిగతా వాళ్ళందరూ కూడా మనకి అబ్బాయిలు చేశారు. వీళ్ళకి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా 12వ తారీఖు నాడు గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్లో వాళ్ళు హాజరైతే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ పరిశీలించిన పిమ్మట ఇచ్చేస్తారు. ఆ పరీక్షకు సంబంధించి మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు, ఎందుకంటే మేడం గారు గతసారి కూడా సీఎం గారితో మాట్లాడుతూ దీంతో పాటు రాష్ట్రంలో 3 పాత యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ ప్రాంతాల్లో మనకి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం కోరడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే వచ్చే సంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తామనుకుంటున్నాం విశాఖపట్నంలోన. అదే రకంగా గొల్లపూడి కంటిన్యూ అవుతుంది, విజయవాడకు సెంటర్గా, తిరుపతి, తర్వాత మనకి అనంతపూర్ సెంటర్స్ అనేవి రన్ చేద్దామనే ఉద్దేశంతో మనం వచ్చే సంవత్సరం నుంచి పెట్టుకుంటాం. ప్రస్తుతానికైతే మొత్తం గొల్లపూడి నుంచి మనం ఈ సెంటరు ఇచ్చేస్తాము. సో దీనికి సంబంధించి మేడం గారు ఇప్పుడు పరీక్షలు ఏదైతే స్క్రీనింగ్ చేసినటువంటి పరీక్షలు ఉన్నారో 100 మంది సెలెక్ట్ అయ్యారో ఆ 100 మందికి సంబంధించినటువంటి ఫలితాలను వారు విడుదల చేస్తారు. వారి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. బంగారం లాకర్లో పెట్టి సివిల్ సర్వీసెస్ కదా. టాపర్ పేరు చదవండి అమ్మ. మీరు టాపర్ పేరు ఎవరు వచ్చారో, ఎక్కువ మార్కులు వచ్చిన బీసీఏలో కాటమయ్య. బీసీఏలో కాటమయ్య వచ్చారు. బీసీబీలో ఎవరు వచ్చారు సార్? బీసీబీలో శాంతమ్మ 89 మార్క్స్ సార్. అట్లా కాదు, ఈ పరీక్షలు ఉత్తీర్ణులు దుదుపూర్ శ్రీకాంత్ హైయెస్ట్ 94, రెండో వాళ్ళు చెప్పేసి 3 పేర్లు ఫలితాలు ఫ్లోలో చెప్పేస్తాం లేదు. ఇప్పుడు ఎవరెవరివి? ఫస్ట్ శ్రీకాంత్, దుదుపూర్ శ్రీకాంత్, వెంకట దుర్గా. నెక్స్ట్ వీళ్ళిద్దరు పేర్లు చెప్పండి. 90 పేర్లు వచ్చాయి, 90 మార్కులు వచ్చాయి కదా ఇక్కడ. వీళ్ళిద్దరు పేరు కాటమయ్య, ఈ ముగ్గురు, వీళ్ళు 5 పేరు చదివేసాను. గోపాలు, కోటేశ్వరరావు, హరీష్. అంతే కదండి. ఇది టాపర్ మేడం, 94 ఓవరాల్ టాపర్.
అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఏదైతే 14, 19లో కూడా బడుగు బడిగిన బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, మరి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి 14, 19లో బీసీ స్టడీ సర్కిల్స్ అన్నీ అమలుపరిచాం. చాలామంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు చూసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మళ్ళీ అధికారం రాగానే మరి 24, 25లో కూడా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ 100 మందికి ఇచ్చి 100 మంది మనం ఎలిజిబిలిటీతో విత్ ఆల్ అకామిడేషన్స్తో మనం ఇచ్చాం. 83 మందికి పూర్తి మరి కోచింగ్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా వివిధ రంగాల్లో సుమారుగా అన్ని అంటే ఇప్పుడు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతమంది వివిధ శాఖల్లో కూడా వారు కూడా ఎలక్ట్ అయ్యారు. దానితో పాటు మరి మెగా డిఎస్సి 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టి మరి అందులో కూడా 281 మంది మన బీసీ వెల్ఫేర్ ద్వారా తీసుకున్న కోచింగ్లో కూడా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ మరి 25, 26 కూడా మరి రెండోసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కూడా సెకండ్ బ్యాచ్ కూడా ఇప్పుడు 100 మందికి మరి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆల్ అకామిడేషన్స్తో ఇచ్చాం. సుమారుగా ఎంతమంది రాశారు? 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 723 మంది హాజరయ్యారు. అందులో మరి సెలెక్ట్ అయిన వారు 100 మంది ఈరోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసాం. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చి 94% శ్రీకాంత్ వచ్చి బీసీడి శ్రీకాంత్ వచ్చి 94. అదేవిధంగా వెంకట దుర్గా గణేష్ వచ్చి 92. అదేవిధంగా మరి ఏడుకొండలు వచ్చి 90%, తాతయ్య 90 మార్క్స్, తాతయ్య వచ్చి బీసీఏ 90 మార్క్స్. అదేవిధంగా వై వేణుగోపాల్ బీసీఏ 90 మార్క్స్, జి కోటేశ్వరరావు బీసీఏ 90 మార్క్స్. ఈ విధంగా 100 మందిని కూడా సెలెక్ట్ చేసాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, వారికి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీసు, ఒక పక్క అకామిడేషను, అది కూడా గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి మరి లా ఎక్సలెన్సీ వారి ద్వారా అనుభవమైన సంస్థ మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అన్న విషయం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మరి డబ్బున్న వాళ్ళు అగ్రకులాలే ఉన్నత చదువులు చదువుకోవాలి, చదువుకునేవారు. అలాంటిది మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్నారు, అదేవిధంగా బీసీలు అన్ని రంగాల్లోనూ మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు వాళ్ళకు నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళని సహకరించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుస్తూ, అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏ విధంగా గాలికి వదిలేశారో చూసాం. మరి మేము అధికారంలోకి రాగానే ఒక పక్క మెగా డిఎస్సి కోచింగ్ ఇచ్చాం, దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం, సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెన్యువేషన్స్ చేస్తున్నాం, గురుకుల పాఠశాలలు కూడా రెన్యువేషన్స్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం. అంతేవిధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా 141 కోట్ల రూపాయలతో ఆల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెన్యువేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి 843 టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉన్నాయో 843
43 టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరుగుతోందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్న బియ్యం కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ సక్సెస్ కావాలి. మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం. ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. త్రూఅవుట్ ఇండియా ఉందండి, త్రూఅవుట్ ఇండియా ఉంది. విజయవాడలో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది, మరి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో ఉంది, త్రూఅవుట్ ఇండియా వైజ్ ఉంది. ఏమండి 45,000 అండి. మనం ఇచ్చే కోచింగ్ ఇంటిగ్రేటెడ్ అండి, మెయిన్స్కి ఇంటర్వ్యూకి ప్రిలిమినరీకి మొత్తానికి కలిపి మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. 33% రిజర్వేషన్, బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14%, అందులో 33% రిజర్వేషన్. హైయెస్ట్ వచ్చిన మార్క్స్ హైయెస్ట్ వచ్చిన ఉన్నారు. హైయెస్ట్ ఉమెన్ ఎవరికి వచ్చిందో చూడండి. కంబైన్డ్ కోచింగ్ సెకండ్ టైం కూడా ఆప్షన్ ఇచ్చాం, ఎందుకంటే అందుకే సెకండ్ టైం కూడా ఆప్షన్ పెట్టి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం. బోర్డింగ్ సపరేట్ అండి. 5,200 రూపాయలు ఒక్కొక్క మనిషికి భోజనం కోసం ఖర్చు పెట్టిస్తాం. అకామిడేషన్ కాకుండా, లైబ్రరీ ఫెసిలిటీస్ కాకుండా, కోచింగ్ ఫీజు వేరు, భోజనం ఖర్చులు వేరు. పుస్తకాలు లెక్కిస్తే ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. కాలేదు కానీ గ్రూప్ 2 ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ స్టైఫండ్ లేదండి. గ్రూప్ 2కి వచ్చి ప్రిలిమ్స్కి వచ్చి 21 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, మెయిన్స్కి వచ్చి 12 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైము. మళ్ళీ వచ్చి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దానికి 2, మెయిన్స్ ప్రిలిమ్స్కి 2, మెయిన్స్కి 1. అదేవిధంగా కానిస్టేబుల్ దానికి అయ్యారు 5. రైల్వే రిక్రూట్మెంట్ ఇది కూడా 10 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం మనం ఇచ్చిన కోచింగ్లో. అది మన బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది, దానికి సపరేట్గా ఒక ఆఫీసర్ని పెట్టాం, ఒక అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కడే పెట్టాం. ఇది ఫస్ట్ టైం కోచింగ్ అండి. ప్రిలిమ్స్ కోచింగ్ ఓన్లీ 5 months మనం ఇవ్వడం జరిగింది. సో దట్ అందుకనే మేడం గారు ఇప్పుడు 8 months సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ కూడా ఇవ్వండి అని చెప్తున్నారు. సో మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం. సో నెక్స్ట్ టైం కూడా వీళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసి వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి 3 times ఛాన్సెస్ ఇస్తున్నారు మేడం. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, అందులో గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొస్తారా లేదా రిక్రూట్ చేసుకుంటారా? ఇప్పుడు కోచింగ్ ఇట్ సెల్ఫ్ అవుట్ సోర్స్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్కి మనం ఇంట్రెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బోత్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఆప్షన్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. ఎనీ మోర్ సార్? ఎన్టీఆర్ విద్యోన్నత స్కీమ్ కదా లాస్ట్ ఇయర్, ఇప్పుడు కూడా అదే పెట్టారు. ఫస్ట్ టాపర్స్ ఉమెన్లో 5 టాపర్స్ నేమ్స్ చెప్తున్నామండి. కేజీ శాంతమ్మ 89 మార్క్స్, జ్యోతిశ్రీ 85 మార్క్స్, కీర్తి సాయి 84 మార్క్స్, లలిత జ్యోతి 84, పూజ 84 మార్క్స్, లేడీస్ టాపర్స్.
సార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో మినిమమ్ రిపేర్స్ కూడా చేయించకపోవడంతో పిల్లలైతే నిజంగానే వాస్తవానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమేమి ఉన్నాయో దానికోసమే 141 కోట్ల రూపాయలతో రెనోవేషన్స్ అన్నీ చేయిస్తున్నాం. ఇంకా చేయాల్సిన ఉంది, మేమేం పూర్తి అయిపోయిందని చెప్పటం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మరి 141 కోట్ల రూపాయలతో ఆల్ ఫస్ట్ లైట్స్, వాష్రూమ్స్, చిన్న చిన్న రిపేర్లు, లీకేజ్లు అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. ఆర్ఓ ప్లాంట్లు అన్నీ ఇన్స్టాల్ చేస్తున్నామండి. ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం, సీసీ కెమెరాలు పెడుతున్నాం, ఇన్వర్టర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నాం, ట్రాక్ సూట్ కూడా ఇస్తున్నాం. 922 హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టడానికి ప్రాసెస్ రెడీ అవుతోంది. మేడం గారు చెప్పినట్టుగా అన్ని హాస్టళ్లను రిపేర్స్ చేయిస్తున్నాము. ముఖ్యంగా పనితీరు మెరుగుపరచడం కోసం హాస్టల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ మెకానిజం, హాస్టల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ మెకానిజం అనేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. అందులో చదువుకి కొన్ని పాయింట్లు, మెనూకి కొన్ని పాయింట్లు, అంటువార్డ్ ఇన్సిడెంట్స్ కొన్ని పాయింట్లు, హైజీన్కి, శానిటేషన్కి, క్లీన్లీనెస్కు కొన్ని పాయింట్లు ఇచ్చి వాళ్ళ యొక్క రేపు జరగబోయేటటువంటి ట్రాన్స్ఫర్స్కి కానీ, ప్రమోషన్స్కి కానీ, ఏసీఆర్లకు కానీ అన్నిటికి కూడా ఇందులో వచ్చేటటువంటి మార్పులనే ప్రాతిపదికగా చేసుకుని వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేరీజ్ వేయడానికి చర్యలు తీసుకున్నాం. ఒక హాస్టల్ సంబంధించింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డన్కి తన పరిధిలో ఉన్నటువంటి హాస్టల్ మొత్తం తాలూకు గ్రేడింగ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి వస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్ తాలూకు గ్రేడింగ్ జిల్లా ఆఫీసర్కి వస్తుంది. అదొకటి. తర్వాత హాస్టల్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అని ప్రతిరోజు కూడా మెను సక్రమంగా ఉండడం కోసం, క్లీనినెస్ సక్రమంగా ఉండడం కోసం పొద్దున, సాయంకాలం, ఈవినింగ్ ప్రతిరోజు కూడా ఫొటోస్ అప్లోడ్ చేయాలని ఒక యాప్ తీసుకొచ్చాం. దాంతో పాటు ఒక హెల్త్ యాప్ ఒకటి తీసుకొచ్చాం. ఎవరికైనా సరే డిసీజ్ ఉంటే వెంటనే అప్లోడ్ కానీ రిజల్ట్స్లో వాటిన పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ దగ్గర కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో అది ఈవెన్ అంటే మీరు అంటే యాక్చువల్గా మీరు చెప్పింది రేటే. హాస్టల్స్లో మనం గత సంవత్సరం చూసుకున్నట్టు, గత 6 నెలల్లో చూసుకున్నట్టయితే కలుషితమైన నీరు కొన్ని దగ్గర, అక్కడక్కడ ఆహారం, చెడిపోయిన ఆహారం తిని పిల్లలు ఇబ్బంది పడడం అని జరిగింది. మా బీసీ వెల్ఫేర్లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి అన్నపర్రు ఇన్సిడెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీనిలో ఒక హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ని సస్పెండ్ చేస్తే కుదరదు, దీనిలో ముందు ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసే బాధ్యత మనమే ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్ణయించారు. మనకు ఉన్నటువంటి హాస్టల్స్ 1110 హాస్టల్స్ ఉంటే 922 హాస్టల్ ఆర్ఓ ప్లాంట్స్ లేవు. ఆ 922 హాస్టల్స్ కూడా మనకు ఇప్పుడు 16,15 కోట్ల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. బహుశా మేమేమనుకుంటున్నామంటే జనవరి మంత్కి లేదంటే ఫిబ్రవరి మొదటి వారానికి అవి పూర్తి చేస్తారు. సో ఎందుకంటే సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఇది ఒకటి. హాస్టల్స్లో పిల్లలకు కూడాను మనకి ఇప్పుడు ఏమైందంటే అందరికీ సింగిల్ పేరెంట్స్, ఇప్పుడు మనకి అంటే మేడం గారు అలాగే సింగిల్ పేరెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఇద్దరు పిల్లలు ఉన్నటువంటివి తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పిల్లల్లో కొంతమంది ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి కూడా అక్కడక్కడ సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. సో అందుకనే ఇవన్నీ అంటే ఇప్పుడు చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. ఈరోజు మీరు ఒక ఈనాడు న్యూస్ పేపర్లో సైకలాజికల్ డిజార్డర్స్ గురించి రాశారు, మీరు చూసుకుంటారు. సదరన్ స్టేట్స్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో అంటే డిప్రెషన్తో పిల్లలు సఫర్ అవుతున్నారని చెప్పేసి. సో అటువంటి లేకుండా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అవసరమైతే కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. అవును చేస్తారు. వాళ్ళేమో చెప్తున్నారు అధికారులు, కానీ ల్యాబ్స్ ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీలో అధికారులు జరుగుతున్న దాన్ని డెఫినెట్గా దానిలో భాగంగానే కరెక్టే వాళ్ళు ఇప్పుడు
దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు ఏంటంటే మీరు దాని ప్రకారం దానిలో భాగంగానే మా మంత్రి గారు అయితేనే మేమైతే మాత్రం మాకు ఫస్ట్ రివ్యూ మీటింగ్ అయిన పిమ్మట మొదట చేసింది ఏంటంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్ మెకానిజం అని చెప్పేసి పెట్టి మనం ప్రతి 3 జిల్లాలకి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని 1-to-1 చేయడం జరిగింది. మాకు జరిగినటువంటి సంఘటన అనపర్రు అనే దానిలో కూడా జరిగిన సంఘటన ఏంటంటే బయట నుంచి వాటర్ తీసుకొచ్చారు. ఆర్ఓ ప్లాంట్స్ అక్కడ మనం రెగ్యులర్గా తీసుకున్న ఆర్ఓ ప్లాంట్ కాకుండా ఇంకొక ఆర్ఓ ప్లాంట్ నుంచి నీరు తీసుకొచ్చేటప్పుడు ఆ ఆర్ఓ ప్లాంట్ నీరు కూడా కలుషితమే. ఇప్పుడు అంటే మనకు ఉన్నటువంటి పబ్లిక్ లైఫ్ పబ్లిక్ హెల్త్ చూసుకున్నట్టయితే బయట ఉన్న ఆర్ఓ ప్లాంట్ కూడా ఇబ్బంది. ఆ దృష్ట్యా తప్పులు జరగట్లేదు అంటలేదు, తప్పులు జరుగుతున్నాయి, వాటిని కరెక్ట్ చేసుకోవడం, మనం ముందుకెళ్ళడం, ఏ రకంగా బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలం అది చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో ఇన్స్పెక్షన్స్ సంఖ్య కూడా బాగా పెరుగున్నాయి. సో ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకురావచ్చు. అక్కడక్కడ మేము ఇప్పుడు నేను నా స్థాయిలో కూడా సెక్రటరీ స్థాయిలో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, డైరెక్టర్ స్థాయిలో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఏదైతే ఉన్నారో దానికి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP అనేది ఒకటి తయారు చేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ ఉంటూ మనకి ఇప్పుడు ఇచ్చాం. సో దానిలో భాగంగానే ఈ యాప్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఏంటంటే ఉన్న వ్యవస్థను మెరుగులు చేయడం, పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి. అది ఇదే అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అని ఈరోజు కాదు, ఎప్పుడు కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్సే ఉండేవి. అవి ఏ రకంగా అవాయిడ్ చేయాలనే దానిపైన ఒకటి. సో ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం, వార్డన్లతోనూ మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తోనూ అందరితోనూ ఎప్పటికప్పుడు చేస్తూ మరి రిజల్ట్స్ కూడా మన గురుకుల పాఠశాలలో నెంబర్ 1 టాప్లో వచ్చాయి. అదేవిధంగా మరి ఇలాంటివి కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు కూడా మేము కూడా ఎప్పటికప్పుడు చూసి వాళ్ళకి అధికారులను కొన్ని చోట్ల సస్పెండ్ కూడా చేసాం. మరి జరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఇప్పుడు సరే దేశంలోనే మంత్రా ఫర్ చేంజ్ మరియు వారి ఎడ్యుకేషన్ వాళ్ళు అబవ్ ఆల్ ఆ ఫౌండేషన్ వారు కూడా మరి మన టీచర్స్కి 922 మందికి మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మరి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా బెస్ట్ ఎడ్యుకేషన్ అందజేయాలనే ఉద్దేశంతో వారు కూడా ముందుకొచ్చారు. వారిని కూడా మొన్నటి రోజు సెక్రటరీ గారు వెళ్ళి కలిసి మన స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొన్నటి రోజు మరి మనకి స్కాచ్ అవార్డు కూడా వచ్చింది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మనం ఇచ్చిన స్కాచ్ అవార్డు కూడా వచ్చింది అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే కొన్ని హాస్టల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవడం, కొన్ని చోట్ల వాష్రూమ్స్ లేకపోవడం, మరి ఆ వాష్రూమ్స్ అన్నీ ఎక్కడ ఏంటి అనేది అందుకే 843 వాష్రూమ్స్ కూడా శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా మా సెక్రటరీ గారు చెప్పినట్లు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వల్ల మరి కొన్ని సమస్యలు రావడం, దాంతో కూడా మరి ఆల్ హాస్టల్స్కి గురుకుల పాఠశాలకు ఆల్రెడీ ఆర్ఓ ప్లాంట్లు ఇన్వర్టర్లు కూడా పెట్టేసాం. ఇప్పుడు దగ్గరలో మరి మొత్తం బీసీ హాస్టల్స్కి ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం. ఇన్వర్టర్లు దగ్గరలోనే ఇన్వర్టర్స్ పెట్టేసాము. సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం. తగు జాగ్రత్తల కోసమే, ఇలాంటి మరీ జరగకూడదనే ఉద్దేశంతోనే తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. మరి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ మరి సెక్రటరీ కావచ్చు, నేను కావచ్చు, ఎప్పటికప్పుడు జిల్లా వైజ్గా కూడా వార్డన్స్తోనూ మరి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరితోనూ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకు చేస్తూనే ఉన్నారండి, నేను చేస్తున్నా, సెక్రటరీ గారు చేస్తున్నారు. సెక్రటరీ గారు కూడా మొన్నటి రోజు అంతా శ్రీకాకుళం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు బయటికి రాకపోవచ్చు కానీ వాళ్ళు చేస్తున్నారు. అవునండి, దగ్గరలో చేస్తాం. సీఎం గారితో డిస్కస్ చేసాము, రివ్యూ ఉంది సీఎం గారితో. రివ్యూ అయిపోతేనే ఆదరణ. అందుకే సీఎం గారు చెప్పారు మరి కుల వృత్తుల గురించి ఏంటి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి, మనం ఏం చేయగలం అనే విషయాన్ని కూడా సీఎం గారు మీరు అన్ని కార్పొరేషన్ చైర్మన్లతోనూ కుల సంఘాల పెద్దలతోనూ కూర్చొని మాట్లాడి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి గారికి పంపించాం. ఈడబ్ల్యూఎస్ కూడా రేపు 12th పెట్టాం. వాళ్ళని కూడా తీసేసుకొని ఒకేసారి మరి సార్ రివ్యూ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా మీకు తెలుసు. మరి 4000 పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వలేదు, మన రాష్ట్రమే ఇస్తుంది.
4,000 అందులో బీసీలో ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా అన్ని సూపర్ 6 సూపర్ 8 పథకాలు అన్నీ కూడా మరి సూపర్ 6 సూపర్ 8 పథకాలు అన్నీ అమలుపరిచాం. మరి ఒక్కొక్కటిగా మరి ఈరోజు పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మరి సంపద కూడా సృష్టించడానికి మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటాం.